కార్పొరేట్ ఎక్స్పోజర్ అండ్ ప్రాక్టికల్ వర్క్ ఎక్స్పీరియన్స్ తో 4 years BS ప్రోగ్రామ్. పూర్తి వివరాలకు వెంటనే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేయండి. ఆ సమయం మరణానికి జననానికి మధ్య జరిగే ఒక మహాయుద్ధం. ఒక పక్క ప్రసవ వేదన బాధ, ఇంకో పక్క పుట్టబోయే బిడ్డ ప్రాణం సరిగ్గా ఊపిరి పోసుకుంటుందో లేదో తెలియని భయం. హాస్పిటల్ ఇంకా ఎంత దూరంలో ఉందో తెలియదు. కదులుతున్న ఆ వాహనంలో భరించలేని బాధ, భయం. ఆ తల్లి కళ్ళల్లో మరణ భయం కనిపిస్తున్న వేళ నేను నాను అంటూ ఒక చేయి ముందుకొచ్చింది. ఆ అంబులెన్సే ఒక ఆసుపత్రిగా మారింది. ఆ ఈఎంటీనే ఆపద్బాంధవుడు అయ్యాడు. ఆయనే సందీప్. చిత్తూరు జిల్లా జీడి నెల్లూరు పరిధిలో 108 అంబులెన్స్లో ఈఎంటీగా విధులు నిర్వహిస్తున్నారు. తెల్లటి యూనిఫామ్ వేసుకుని చేతిలో ఫస్ట్ ఎయిడ్ కిట్ పట్టుకొని ఆయన డ్యూటీలోకి ఎక్కారంటే అది కేవలం ఉద్యోగం కాదు, వందలాది ప్రాణాలను కాపాడే ఒక యజ్ఞం. ఎంతో మందికి 108 అనేది కేవలం ఒక నంబర్ కావచ్చు, కానీ సందీప్ పాలిట అది ఒక దేవాలయం. ఎందుకంటే హాస్పిటల్ చేరేలోపే ప్రాణాంతక స్థితికి చేరుకున్న ఎంతో మంది గర్భిణీలకు ఆయన అండగా నిలిచారు. అందులోనూ వైద్యులు అన్ని సదుపాయాలు ఉన్న ఆసుపత్రిలో డెలివరీ చేయడమే ఒక టాస్క్. అలాంటిది గుంతల రోడ్లు, ఊగిపోయే అంబులెన్స్, పరిమితమైన వైద్య పరికరాలు, వీటన్నిటి మధ్య ఒక ప్రాణాన్ని భూమిపైకి తీసుకురావడం ఎంత కష్టం. కానీ సందీప్ భయపడలేదు. ప్రసవ వేదనతో అల్లాడిపోతున్న తల్లులను చూసి ఆయన వెనుకడుగు వేయలేదు. తన వృత్తి నైపుణ్యాన్ని, గుండె నిండా ఉన్న మానవత్వాన్ని నమ్ముకొని ఇప్పటి వరకు 1 కాదు 2 కాదు ఏకంగా 15కు పైగా సురక్షిత ప్రసవాలు ఈ కదులుతున్న అంబులెన్స్లోనే చేశారు. ఒక తల్లి ప్రాణాన్ని, ఆ తల్లి కడుపున పుట్టిన బిడ్డ ప్రాణాన్ని కాపాడినప్పుడు ఆ కుటుంబాల కళ్ళల్లో కనిపించే ఆనందం ఉందే, అది ఎన్ని కోట్లు ఇస్తే దొరుకుతుంది. నిజమైన సేవ ఎప్పుడు మరుగున పడిపోదు. సందీప్ అందిస్తున్న ఈ నిరూపమానమైన సేవలను గుర్తించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు ఆయనను బెస్ట్ ఈఎంటీ అవార్డుతో సత్కరించారు. ఈ అవార్డు ఆయన కష్టానికి, అంకిత భావానికి దక్కిన గౌరవం. స్థానిక ప్రజలకైతే సందీప్ పేరు వింటేనే ఒక నమ్మకం. గుండె మీద చేయి వేసుకుని చెప్తారు, మా సందీప్ ఉన్నాడు, మాకేం కాదు అని. ఈ రోజుల్లో చిన్న సేవ చేయడానికే వెనుకాడే లోకంలో ప్రాణాలనే పడంగా పెట్టి అంబులెన్స్లే ఒక ప్రసవశాలనగా మార్చి ఎందరికో ప్రాణదాతగా నిలిచిన సందీప్ లాంటి వాళ్ళు నిజంగా నడిచే దేవుళ్ళు. ఉద్యోగాన్ని బాధ్యతగా కాకుండా ఒక దైవ కార్యంగా భావిస్తున్న సందీప్కి సుమన్ టీవీ మరియు తెలుగు ప్రజల తరపున శతకోటి వందనాలు. సెల్యూట్ సందీప్. మీ సేవలు ఇలాగే సాగాలని, మరెన్నో ప్రాణాలు మీ చేతుల మీదుగా వెలగాలని మనస్ఫూర్తిగా సుమన్ టీవీ కోరుకుంటుంది. నా పేరు సందీప్. నేను ఈ 108 సంస్థలో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్గా పనిచేస్తున్నాను. గత 4 సంవత్సరాలుగా నేను సేవలు అందిస్తున్నాను. మనకి 108కి కాల్ చేసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకుంటాము. అది గోల్డెన్ మినిట్స్, గోల్డెన్ అవర్ కాన్సెప్ట్ ద్వారా మనము పనిచేయడం జరుగుతుంది. గోల్డెన్ మినిట్స్ 20 నిమిషాలు రూరల్ ఏరియాస్లో మనం 20 నిమిషాల్లోపు చేరుకొని పేషెంట్కి బాధింపబడిన పేషెంట్ని వెంటనే అంబులెన్స్లోకి షిఫ్ట్ చేసుకొని అంబులెన్స్లోనే మార్గం మధ్యలోనే ట్రీట్మెంట్ అందించి సురక్షితంగా హాస్పిటల్కి చేరవేయడం జరుగుతుంది. ఇక్కడ ట్రైబల్ ఏరియాస్ మనకు వాహనాలు వెళ్ళలేని ఏరియా ప్రదేశాలకు కూడా మన అంబులెన్స్ వెళ్ళి పేషెంట్ని 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల నుంచి కూడా చేతులతో మోసుకొని వచ్చి పేషెంట్ అంబులెన్స్లోకి షిఫ్ట్ చేసుకొని ట్రీట్మెంట్ అందించి సురక్షితంగా హాస్పిటల్కి చేరవేయడం జరిగింది. నా పేరు